Before starting the class, I'll give some suggestions. Okay, కొంచెం అవి ఫాలో అండి. సో ఎవరైతే కంప్లీట్లీ న్యూగా జాయిన్ అవుతున్నారో, ఓకే, సో ట్రై టు కంప్లీట్ దీస్ వీడియోస్. నేను మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను, అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దీంట్లో మీకు ఒక 8 వీడియోస్ ఉంటాయి. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి, 1 నుంచి 8 వీడియోస్. ఓకే, ఈ 8 వీడియోస్ని ఈ 2 to 3 డేస్లో కంప్లీట్ చేయండి. సో సో దట్ ఏంటంటే మీరు ఎవ్రీడే క్లాస్ ఫ్రెష్ మైండ్తో కాకుండా ఆల్రెడీ ఒక ఐడియాతో వస్తారనమాట. సో దట్ మీకు ఎక్కువ డౌట్లు అడగడానికి ఉంటుంది. నేను కూడా బేసిక్స్ని వదిలేసి అడ్వాన్స్ టాపిక్స్, అంటే దాన్ని మనం రియల్ టైంలో ఎలా వాడతాం, దాని మీద వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలాంటివి డిస్కస్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుంది అనమాట. సో రాదర్ దాన్ స్టార్టింగ్ విత్ ఎ ఫ్రెష్ మైండ్స్, వాట్ ఐఎమ్ సజెస్టింగ్, ఓకే, కంప్లీట్ దిస్ 8 వీడియోస్. ఈ 8 వీడియోస్, సారీ, ఈ 8 or 9 వీడియోస్ని కంప్లీట్ చేయండి. సో దట్ మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట క్లాస్ అనేది. ఓకే, అండ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా, అంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. క్లియరా? ఓకే, ఐఎమ్ షేరింగ్ ద సేమ్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఎవరన్నా దీన్ని చాట్లో పేస్ట్ చేయండి. మన ఇది ఉంది కదా, వాట్సాప్ చాట్లో మీరు ఎవరన్నా పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసప్పటికి మనం ఏదన్నా ఒకటి వర్క్ Number C, as చేసేటప్పుడు, is highlighted before, we are working with snowflakes. Snowflake is a completely ఓకే, సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏ రోజు ప్రాక్టీస్ చేసాం, ఏ రోజు ఏమేమి డిస్కస్ చేసాం, అంటే మీకు అంటూ ఒక ఐడియా ఉండాలి. ఓకే, నేను ఈ రోజు ఇది ఇది చదవాలి. ఓకే, 30 డేస్ తర్వాత ఇది చదవాలి అంటూ మీకు ఒక షెడ్యూల్ ఉండాలి కదా. ఐ హావ్ క్రియేటెడ్ ఏ షెడ్యూల్ ఫర్ యూ. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ నేను ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసా. ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో యాజ్ హైలైటెడ్ ఇన్ ద డెమో క్లాస్, మీకు ఏదైతే డెమో క్లాస్లో హైలైట్ చేశానో, సో ఫస్ట్ వచ్చేసప్పటికి మీకు ఇంట్రడక్షన్ టాపిక్స్ అనమాట. సో ఇంట్రడక్షన్ టాపిక్స్లో నేను కోర్స్ కంటెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఆన్ ప్రెమ్ ఐఏఎస్ పాస్ సాస్ గురించి ఆల్రెడీ చెప్పాను అనమాట. సో ఈ రోజు వచ్చేసప్పటికి స్నోఫ్లేక్ అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి అనేది ఈ రోజు డిస్కస్ చేస్తాం. సో ఇలా మీకు ప్రతి టాపిక్, మీకు స్నోఫ్లేక్ పరంగా మీరు నేర్చుకోవాల్సిన ప్రతి టాపిక్కి నేను ఒక నోట్స్ అనేది క్రియేట్ చేశాను. దీని రిలేటెడ్ పీడిఎఫ్ కూడా ఉంది. అంటే మీన్ దీంట్లో ఏమేం చదవాలి, దీంట్లో క్వైరీస్ ఏం రాయాలి, ఇవన్నిటికి కూడా ఒక నోట్స్ అనేది క్రియేట్ చేశాను. అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడున్న ఈ షీట్ని మీ ఎక్సెల్లో కాపీ చేసుకుని ఎవ్రీడే ఆ టాపిక్ చూడగానే మీకు దాంట్లో ఉన్న క్వైరీస్ కానీ, లేదా దాంట్లో ఉన్న ఆ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైపోవాలన్నమాట. ఓకే, లెట్ మీ షేర్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, ఇది మీ ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటూ వెళ్ళండి. ఓకే, దిస్ ఈజ్ మై ఓన్ షెడ్యూల్. అంటే మీరు ఎలా నేర్చుకోవాలనేది నేను ఒక షెడ్యూల్ క్రియేట్ చేశా. ఈ 2 లింక్స్ని ఫాలో ఫాలో అవ్వండి. నేను కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తా. ఇన్ ద మీన్ వెల్, ఆల్రెడీ ఎవరైనా వాట్సాప్ వెబ్లో లాగిన్ అయి ఉంటే, ఓకే, దాన్ని మీరు గ్రూప్లో షేర్ చేయండి. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? టీమ్ క్లియరా? ఎవరైనా షేర్ చేస్తున్నారా? ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి. దాని గ్రూప్లో షేర్ చేస్తున్నారా టీమ్? చెప్పాలి. ఫైన్, నో ప్రాబ్లం. చేస్తున్నాను మరి. యా, సో ఆ 2 లింకులు గ్రూప్లో షేర్ అండి. సూపర్. సో లెట్ మీ కంటిన్యూ. సో లెట్ మీ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఆన్ ప్రేమ్ అంటే ఫిజికల్ సర్వర్ వర్సెస్ ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఏంటి? క్లౌడ్ పోర్టల్ త్రూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నేను వర్చువల్గా యాక్సెస్ చేయడం. నెక్స్ట్ పాస్. సో ఐఏఎస్కి పాస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఐఏఎస్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వర్చువల్గా దొరుకుతుంది. ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ నేనే చేయాలి, రైట్? వన్ ఇట్ కమ్స్ టు పాస్, వర్చువల్ ఎన్విరాన్మెంట్తో పాటు వాడు ఏమేమి ఇస్తున్నాడు అంటే, వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎన్విరాన్మెంట్ని వాడే ప్రొవైడ్ చేస్తాడు. మనం జస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. లాస్ట్ వచ్చేసప్పటికి సాస్, మన జీమెయిల్ అవుట్లుక్ అనమాట. దీంట్లో మనం ఏమైనా కోడ్ బిల్డ్ చేస్తామా? చెయ్యము. ఓకే, వాడిచ్చిన
ఎన్విరాన్మెంట్ని యూస్ చేసుకుంటాం. అంటే వాడు ఇచ్చిన అప్లికేషన్‌ని యూస్ చేసుకుంటాం. దాన్ని సాస్ మోడల్ అంటాం. సో, జీమెయిల్ తీసుకోండి, మీరేమైనా కోడ్ రాస్తారా? లేదు. వాడు ఏదైతే ఫీచర్స్ ఇచ్చాడో వాటిని యూస్ చేస్తారు. సో, మొత్తం మనకి 4 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఏంటవి? ఆన్ ప్రెమ్, ఐఏఎస్, పాస్ అండ్ సాస్. ఓకే. యాజ్ ఎ స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్ నేను ఎక్కడ వర్క్ చేస్తానంటే, ఐ వర్క్ ఈదర్ ఇన్ ఐఏఎస్ ఆర్ ఐ వర్క్ ఈదర్ ఇన్ పాస్. సో, నేను స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్‌గా ఎక్కడ వర్క్ చేస్తా అంటే, ఇగ్నోర్ స్పెల్లింగ్స్. సో, యాజ్ ఎ స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్ నేను ఎక్కడ వర్క్ చేస్తా? ఐఏఎస్‌లో గానీ, పాస్‌లో గానీ వర్క్ చేస్తా. ఓకే. సో, ఇఫ్ యూ టేక్ స్నోఫ్లేక్, ఓకే. మీరు స్నోఫ్లేక్ అకౌంట్ తీసుకోండి. స్నోఫ్లేక్ అకౌంట్ ఈస్ ఎ పాస్ సర్వీస్. ఓకే. సో, ఇక్కడ కంప్లీట్‌లీ ఎండ్ టు ఎండ్ విల్ బి మేనేజ్డ్ బై స్నోఫ్లేక్. మీరు ఆన్ టాప్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆర్ దిస్ అకౌంట్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద అప్లికేషన్. మీరేం చేస్తారంటే స్నోఫ్లేక్ అకౌంట్ లోపల మీరు అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. ఇక్కడ మీరు ఇన్‌స్టాలేషన్స్ చేయడం గానీ, లేదా అప్‌గ్రేడేషన్ చేయడం గానీ, ఏదైనా సెక్యూరిటీ యాక్టివిటీస్ చేయడం గానీ, దీంట్లో మీరేం చేయరు. అదంతా ఎవరు చేస్తారు? స్నోఫ్లేక్ విల్ టేక్ కేర్ థట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఏఎస్, అంటే మనం యాజ్ ఎ స్నోఫ్లేక్ డేటా ఇంజినియర్‌గా ఐఏఎస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, మనకి రియల్ టైమ్‌లో డేటా ఉంటది కదా! డేటా నథింగ్ బట్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయంటే, మన ఏడబ్ల్యూఎస్‌లోకి గానీ, అజూర్‌లోకి గానీ, జీసీపీలోకి గానీ వస్తాయి. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ గానీ, జీసీపీలో గానీ వస్తే, మనం ఈఎల్టీ టూల్‌ని యూజ్ చేసి ఆ డేటాని మన స్నోఫ్లేక్ టేబుల్‌లోకి లోడ్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అకౌంట్ సెటప్ ఎవరు చేస్తారు? వి నీడ్ టు డూ దట్ వన్. ఈ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీకి మన స్నోఫ్లేక్‌కి కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? యాస్ ఎ స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్ వి నీడ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కూడా మాక్సిమం మనమే క్రియేట్ చేయాల్సి రావచ్చు. సో, దట్ ఈస్ ద రీజన్ యాస్ ఎ స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్ ఈదర్ ఐ వర్క్ ఇన్ ఐఏఎస్ ఆర్ ఐ వర్క్ ఇన్ ఎ పాస్. వెరీ రేర్ కేసెస్ యూజ్ చేస్తాను. పాస్ అజూర్. ఐ యామ్ పుట్టింగ్ ఇన్ మ్యూట్. ఓకేనా? సో, ఓకేనా? స్నోఫ్లేక్ డేటా ఇంజినీర్‌గా మనం ఏమేమి వాడతాం? ఈదర్ ఐ యూజ్ ఐఏఎస్ ఆర్ ఐ విల్ యూజ్ పాస్. ఓకే. లెట్ మీ కంటిన్యూ. సో, నౌ విల్ ట్రై టు కంపేర్ ఆన్ ప్రిమిసెస్ వర్సెస్ క్లౌడ్ డేటా వేర్‌హౌస్. అంటే మనం ఆన్ ప్రిమిసెస్ ఏదైతే ఉందో పోస్ట్‌గ్రెస్, ఒరాకిల్, ఎంఎస్ సీక్వెల్ దానికి స్నోఫ్లేక్‌కి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. లెట్ మీ కంటిన్యూ. So Snowflake was founded in 2012. Okay, the first version was released in 2014. So by 2015, they have 80 customers. 19, they have converted completely into the cloud. 22, they have entered into enter into the stock market. 2022, they have 6,300 plus customers. Now it's been 12,000 plus customers. Okay, and 5,500 plus employees. So this was founded by this Zugasvi, Kurusana, and Dagvila. So these are the founders. Okay, these guys used to work for Oracle. Oracle Data Architects ka work చేసేవాళ్ళు. They came out and they started this Snowflake. Okay, na? So this was founded in San Mateo, California in June 2012. Name inspired by founder love of snow sports. సో వీళ్ళకి స్నో స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని దానికి స్నోఫ్లేక్ అనే పేరుని పెట్టారు. సో ఫస్ట్ ప్రోడక్ట్ మాత్రం మార్కెట్లోకి 2015లోకి వచ్చింది. ఓకేనా? సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ స్నోఫ్లేక్. ఓకే. సో వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దే స్టార్టెడ్ యాజ్ ఎ డేటా వేర్ హౌస్. అంటే హిస్టారికల్ డేటాని స్టోర్ చేయడానికి వీళ్ళు ఒక అప్లికేషన్ని డిజైన్ చేశారు. లేటర్ ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ బిల్డింగ్ ద డేటా వేర్ హౌస్ అప్లికేషన్, యూ కెన్ బిల్డ్ ETL tool as well. You can build AML models as well. Now in 2016, they have converted the name completely with the AI Data Cloud, which means you can build AI applications, ML applications on top of Snowflake. సో వాళ్ళు మార్కెట్లోకి డేటా వేర్ హౌస్ కింద వచ్చారు. తర్వాత క్లౌడ్ డేటా వేర్ హౌస్ అంటే AWS, Azure, GCP డేటా వేర్ హౌస్ కింద కన్వర్ట్ చేశారు. దెన్ దే హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ద ప్లాట్ఫామ్ వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆప్షన్స్ లైక్ మార్కెట్ ప్లేస్, ETL tool, etc. In 2016, they have provided this AML environment like Streamlit, Cortex AI for building AI/ML model. This is a roadmap of Snowflake, how they have improved themselves. Okay, so yeah, that's it about the history. Coming to here, so we'll see what is the difference between traditional data warehouse and Snowflake. Nothing but cloud data warehouse. We'll see the difference.
ఓకే. వి ఆల్రెడీ నో హౌ ద ట్రెడిషనల్ డేటా వేర్‌హౌస్ విల్ బి సెటప్. మనకి ట్రెడిషనల్ డేటా వేర్‌హౌస్ అనేది ఎలా సెటప్ చేస్తారు అంటే, యాజ్ హైలైటెడ్ బిఫోర్, దే విల్ పర్చేజ్ ఎ సర్వర్. వాళ్ళొక సర్వర్‌ని పర్చేజ్ చేస్తారు. ఓకే. And they will host this in a data center. Then they will create the environment. Okay. After creating the environment, they will create the application and they will deploy on the server. వాళ్ళు అప్లికేషన్ బిల్డ్ చేసి సర్వర్లోకి డిప్లాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? ఇట్ మే టేక్ 1 to 3 months, డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సర్వర్స్. సో నాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది, 1 to 3 months పడుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసప్పటికి లిమిటెడ్ స్టోరేజ్. So what is the storage of this Postgres database? For example, the storage capacity is 1 TB. Then I can store up to 1 TB of data in this particular database. I cannot store more than 1 TB. Limited storage. ఓకే. నెక్స్ట్ హై కాస్ట్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ సర్వర్ని పర్చేస్ చేయడానికి నాకు ఒక 4 lakhs స్పెండ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ చేయడానికి ఐ నీడ్ టు పే అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అడ్వాన్స్ పే చేశాను. ఎవ్రీ మంత్ 35K రెంట్ అనేది పే చేయాలి. సో నాకు 1 year వచ్చేసప్పటికి ఎంత అవ్వచ్చు? ఎజ్యూమ్ రెంట్ ఒక 10 lakhs అయింది అనుకుందాం. జస్ట్ ఎజ్యూమ్ 10 lakhs అయింది. ఒక 4 lakhs అడ్వాన్స్ పే చేసాం, 14 lakhs ప్లస్ ఆ సర్వర్ కొనడానికి నాకు ఒక 6 lakhs అయింది అనుకోండి. నాకు ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను 1 year మెయింటైన్ చేయడానికి హౌ మచ్ ఐ నీడ్ టు పే 20 lakhs రూపీస్. ఇక్కడ నేను 20 lakhs రూపీస్ని పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా లిమిటెడ్ స్టోరేజ్, హై కాస్ట్, నో స్కేలబిలిటీ. ఓకేనా? ఇది వచ్చేసప్పటికి ఎజ్యూమ్ దిస్ ఈజ్ 16 GB ర్యామ్. నాకు ఇక్కడ కంప్యూట్ అనేది 16 GB ఉంది. Now I want to process 100 GB file. Okay, I want to load data from this CSV. ఇది ఒక CSV ఫైల్ అనుకోండి. దీంట్లో నాకు ఎంత జీబీ ఉంది? ఒక 40 GB 60 GB ఉంది అనుకోండి. నేను ఇంత ఫైల్ని ప్రాసెస్ చేయగలనా? చేయలేను. ఎందుకంటే ఇట్ కెన్ ఇట్ కెన్ కంప్యూట్ అప్ టు 16 GB. దీని కంప్యూట్ కెపాసిటీ 16 GB కాబట్టి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయలేదు. ఇట్ విల్ గెట్ హంగ్ ఆర్ ఇట్ విల్ నాట్ గెట్ ప్రాసెస్డ్. మీకు డేటా ప్రాసెస్ అవ్వకపోవచ్చు, స్ట్రక్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? లిమిటెడ్, నో స్కేలబిలిటీ. దీంట్లో స్కేలబిలిటీ అనేది లేదు. ఫెయిల్ ఓవర్ రిస్క్. ఒక్కసారి ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఈ డేటాను రిట్రీవ్ చేయడం హెవీ టాస్క్ అనమాట. సెక్యూరిటీ గ్యాప్స్. సో మనం పాలసీస్ అన్ని ఎవరు క్రియేట్ చేయాలి? యాజ్ ఏ ఓనర్గా ఆర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఓనర్గా నేను క్రియేట్ చేయాలి. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ద ట్రెడిషనల్ డేటా వేర్ హౌస్. ఏంటా ప్రాబ్లమ్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, లిమిటెడ్ స్టోరేజ్, హై కాస్ట్, ఇంకా నో స్కేలబిలిటీ, ఫెయిల్ ఓవర్ రిస్క్, సెక్యూరిటీ గ్యాప్స్. ఓకేనా? టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఓకే, Snowflake came into the picture. So what is the difference between Snowflake and the traditional warehouse? Okay, here is the difference. The first one is infrastructure cost. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్టెడ్ అకౌంట్ కంపెనీ అనుకోండి. యాజ్ ఎ చార్టెడ్ అకౌంట్ కంపెనీ నేను నా ఆఫీస్ అనేది మండే టు ఫ్రైడేనే ఉంటుంది. దట్ టు డైలీ 5 hours కన్నా ఎక్కువ వర్క్ చేయరు ఎవరు. అంటే నార్మల్ డేస్లో ఓన్లీ డిసెంబర్ అంటే ఎప్పుడైతే మనకి ఏప్రిల్ మేలో ఫైలింగ్స్ వస్తాయో అప్పుడు మాత్రం 6 hours మండే టు సాటర్డే ఉంటుంది. రిమైనింగ్ డేస్ అయితే మండే టు ఫ్రైడే మ్యాక్సిమం 5 hours కన్నా ఎక్కువ వర్క్ చేయరు. ఓకే, దిస్ ఈజ్ మై బిజినెస్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ దో నేను సాటర్డే సండే వాడినా వాడకపోయినా, ఓకే, డైలీ 24 hours 5 hours వాడినా సరే నేను ఇక్కడ ఎంత పే చేయాలి? 20 lakhs అనేది పే చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లౌడ్ ఆర్ క్లౌడ్ డేటా వేర్ హౌసెస్, ఇవి ఎలా ఉంటాయి అంటే పే యాజ్ యూ గో మోడల్లో ఉంటాయి. అంటే మీరు పర్ మినిట్ బేసిస్ మీద పే చేస్తారు. ఓకేనా? ఓకే, ఇక్కడ లెట్ మీ గో విత్ ద స్నోఫ్లేక్. ఇది నా స్నోఫ్లేక్ అనమాట. ఇది నా ట్రెడిషనల్ డేటాబేస్. నా ఐ కంపేర్ దిస్. ఓకే, ఐ విల్ కంపేర్ దిస్. సో హియర్ ఇక్కడ నాకు పేమెంట్ మోడల్ ఎలా ఉంది? పే యాజ్ యూ గో మోడల్లో ఉంది. అంటే నేను ఏం చేస్తా? నేను వాడిన 5 hours మాత్రమే పే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హవర్కి $1 అయింది అనుకోండి. సో టోటల్ నాకు ఎంత ఎంత డాలర్ ఖర్చు అవుతుంది? $5 ఖర్చు అవుతుంది. ఇంటూ నేను ఇక్కడ వాడుతుంది మండే టు ఫ్రైడే కాబట్టి 21 days. 5 into 21 ఎంత? 5 to 100, $105 అనేది ఖర్చు అవుతుంది. అంటే ఎంత? 7,000 ఆర్ 8,000 రూపీస్లో నాకు ఎవ్రీ మంత్ బిల్లింగ్ అనేది క్లోజ్ అవుతుంది. అదే ఇక్కడ ఎంత అవుతుంది? నాకు 35,000 అవుతుంది. అదే ఇక్కడైతే
8,000లోనే నాకు దానికన్నా ఎక్కువ మీన్ దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ స్టోరేజ్, దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ కెపాసిటీ, అండ్ దట్ టు ఐఎమ్ గెటింగ్ ఇట్ వెరీ చీప్ ప్రైస్. ఇక్కడ నాకు $500 అయితే ఇక్కడ నాకు $100కే దొరుకుతుంది. క్లియరా? నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ ఫైల్ని ఈ డేటాబేస్లోకి లోడ్ చేయడానికి అగైన్ ఐ నీడ్ టు టేక్ లైసెన్సింగ్ ఫర్ ఈటీఎల్. నేను ఈటీఎల్కి లైసెన్సింగ్ తీసుకోవాలి. లైక్ ఇన్ఫర్మేటివ్గా తీసుకోండి. లైసెన్సింగ్ వచ్చేసరికి ఒక 50,000 60,000 అనుకోండి పర్ ఇది ఉంటుంది. ఇది ఇన్ని పైప్ లైన్స్ అనేది ఉంటుంది. ఐ నీడ్ టు టేక్ ద లైసెన్సింగ్ ఫర్ దిస్ ఈటీఎల్ టూల్. బట్ ఇన్ ద స్నోఫ్లేక్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Snowflake is having its inbuilt objects. By using those inbuilt objects, I can create a pipeline from source system to the Snowflake tables. నేను ఇక్కడ ఏ థర్డ్ పార్టీ టూల్స్ని యూజ్ చేయకుండా ఈటీఎల్ ఆపరేషన్ అనేది చేయగలను. ఓకేనా? ఫస్ట్ వన్ pay as you go model, very cheap. Second one, I don't need to take any licensing for ETL tool. It coming up with a free of cost. నాకు ఇక్కడ ఇది ఫ్రీగా దొరుకుతుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ సెమీ స్ట్రక్చర్ డేటా. ఓకే, ట్రెడిషనల్ డేటాబేస్లో అయితే ఐ నీడ్ టు యూస్ ఈటీఎల్ టూల్. ఓకే, ఇక్కడైతే నేను కాపీ కమాండ్ వాడి అన్స్ట్రక్చర్ డేటాను కూడా ప్రాసెస్ చేయగలను. ఓకేనా? డేటా లోడింగ్ అన్లోడింగ్. ఓకే, ఈటీఎల్ స్కేలబుల్, నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఇక్కడ నాకు ఈ 1 TB కనుక ఫిల్ అయిపోతే దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం. బట్ ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఇన్ఫినిటీ, మీరు ఎంతైనా డేటాను స్టోర్ చేయొచ్చు. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ స్టోరేజ్. నెక్స్ట్ డేటాబేస్ డిబిఏ అనేది మనకి పోస్ట్గ్రెస్లో కంపల్సరీ. డిబిఏ పని ఏంటంటే రోల్స్ యాక్సెస్ క్రియేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, సెక్యూరిటీ థింగ్స్ చూసుకోవడం, సర్వర్ని మానిటర్ చేయడం అనమాట. అంటే ఎంత కంప్యూట్ పడుతుంది, ఫుల్ ర్యామ్ డిస్క్ ఫుల్ అయిందా లేదా, ఇవన్నీ వాడు చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ బాధ లేదు. ఇక్కడ మనకి మొత్తం స్నోఫ్లేక్ వాడు చూసుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ డేటాబేస్ అండ్ స్నోఫ్లేక్. ఓకేనా? సో this is how the evolution happened related to data warehouse concepts. So first data warehouse came into the market in 1970 ఆ టైంలో వచ్చింది. సో దీంట్లో ఏంటంటే అంటే మనకి 1970 ఆ టైంలో మనకి డేటాబేస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ని సపోర్ట్ చేయదు, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేదు అనమాట. బట్ వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్ స్టోర్డ్ యూ కెన్ రిట్రీవ్ ఇట్ ఫ్రమ్ ద డేటాబేస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవల్యూషన్. సెకండ్ ఎవల్యూషన్ వచ్చేసప్పటికి మనకి 2000 అనుకోండి. సో ఈ 2000లో ఏం చేశారంటే ఈ డేటాబేస్ని వెబ్ అప్లికేషన్స్ అంటే మనకు వెబ్సైట్స్ ఉంటాయి కదా దానికి కంపాటబుల్ చేశారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆన్ ప్రేమ్లో ఉండేది, దీన్ని క్లౌడ్కి మూవ్ చేశారు, పబ్లిక్ క్లౌడ్కి మూవ్ చేశారు. సో దీంట్లో కొంచెం స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండేది. థర్డ్ ఎవల్యూషన్లో మనకి హడూప్ వచ్చింది. సో ఇది హౌ టు హ్యాండిల్ బిగ్ డేటా, హౌ టు ప్రాసెస్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాకి ఆన్సర్ ఇచ్చింది అనమాట. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కంప్యూట్ అనేది సేమ్ ఉండేది కాదు. కంప్యూట్ అనేది సేమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ యూజర్. ఓకే, మీరు ఒక యూజర్ అనుకోండి, ఇది ఒక హడూప్ హైవ్ డేటాబేస్ అనుకోండి. ఓకేనా? ఇది ఒక హైవ్. మీరు ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేశారు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఆ కస్టమర్ టేబుల్లో మీకు ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. మీకు ఆన్సర్ రావడానికి 5 minutes పడుతుంది అనుకోండి. నెక్స్ట్ యూజర్ కూడా సేమ్ అదే టేబుల్ని కాల్ చేశాడు. ఓకే, ఇతనికి ఎంత టైం పట్టింది అనుకున్నాం, 5 minutes అనుకుందాం. నెక్స్ట్ యూజర్కి వచ్చేసప్పటికి 6 minutes పడుతుంది. ఎందుకంటే ఇతనికి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఇతనికి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా యూజర్స్కి ప్రాపర్గా అంటే ఒక పర్టికులర్ టైంలో అంటే అందరికీ సేమ్ టైంలో రెస్పాన్స్ అనేది వెళ్ళదు. ఒక్కొక్క యూజర్కి రెస్పాన్స్ ఒక్కొక్కలా వెళ్ళింది. దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ హడూప్. సో దట్ ఈస్ ద రీజన్ స్నోఫ్లేక్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఇట్ హ్యాస్ ఆల్ ద ఆన్సర్స్. అంటే మీకు ఏదైతే ట్రెడిషనల్ డేటాబేసెస్లో ఉన్నాయో లేదా హడూప్లో ఉన్నాయో వాటిని ఇది రీప్లేస్ చేసింది. ఓకే, మీకు అన్ని యూజర్స్కి ఒకేలాగా ఆన్సర్ ఇస్తుంది. అంటే ఈచ్ యూజర్ విల్ టేక్ 5 minutes ఆర్ 4 minutes యాక్యురేట్ టైంకి మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఆల్ యువర్ యూజర్స్, ఆల్ యువర్ డేటా, ఫాస్ట్ ఆన్సర్స్. సో ఆల్ ద సింగిల్ ప్లాట్ఫామ్, ఇవన్నీ మనకి సింగిల్ ప్లాట్ఫామ్లో దొరుకుతున్నాయి. ఓకేనా? స్నోఫ్లేక్ విల్ సపోర్ట్ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా? సో దట్ ఈస్ హౌ ద రెవల్యూషన్ హ్యాపెన్. ఓకే, సో వాట్ ఈస్ స్నోఫ్లేక్? స్నోఫ్లేక్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ సాస్. సాస్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏది చేయవసరంలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడే చూసుకుంటున్నాడు, ఎన్విరాన్మెంట్ వాడే చూసుకుంటున్నాడు, సెక్యూరిటీ వాడే చూసుకుంటున్నాడు. ఓకే, మీరు ఏం చేస్తారు, సింపుల్గా పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద రీజన్ స్నోఫ్లేక్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ సాస్ ప్లాట్ఫామ్. సో నో హార్డ్వేర్ టు ఇన్స్టాల్ ఆర్ కాన్ఫిగర్. ఇక్కడ మీరు ఏ హార్డ్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.
నో సాఫ్ట్వేర్ టు మేనేజ్. మీరు ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రన్ ఎంటైర్లీ ఆన్ ఏ ప్రైవేట్ క్లౌడ్. ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఏడబ్ల్యూఎస్, ఎజూర్ ఆర్ జీసీపీ. మీరు అకౌంట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు, స్నోఫ్లేక్ అకౌంట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈదర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజూర్ ఆర్ జీసీపీ. సో ఏదైతే మీరు క్లౌడ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఏడబ్ల్యూఎస్. సో మీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఏడబ్ల్యూఎస్ ఒక S3 సర్వీస్లో స్టోర్ అవుతుంది. అంటే ఫిజికల్గా డేటా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఇది మొత్తం ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే స్నోఫ్లేక్ మేనేజ్ చేస్తుంది అనమాట. స్నోఫ్లేక్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్నోఫ్లేక్ వాడి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అందుకని చెప్పి వీడు కంప్లీట్లీ క్లౌడ్ మీద డిపెండ్ అయ్యాడు. ఓకే, మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే మీ డేటా అనేది S3లో స్టోర్ అవుతుంది. మీరు ప్రాసెస్ చేసడానికి యూజ్ చేసే విఎం, వర్చువల్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏడబ్ల్యూఎస్ వాడు EC2 సర్వీస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా? సో దిస్ స్నోఫ్లేక్ అకౌంట్ రన్స్ కంప్లీట్లీ ఆన్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. సపరేట్ కంప్యూట్ ఫర్ స్టోరేజ్, సపరేట్ కంప్యూట్ ఫ్రమ్ స్టోరేజ్. ఇక్కడ మీకు స్టోరేజ్ ఒక చోట ఉంటుంది, కంప్యూట్ ఒక చోట ఉంటుంది. అంటే ఫిజికల్గా ఎలా? స్టోరేజ్ అనేది మీకు ఏడబ్ల్యూఎస్ S3లో ఉంటుంది. విఎం అనేది ఎక్కడ ఉంటుంది? EC2లో ఉంటుంది. ఇక్కడ రెండు డీకపుల్ అయి ఉన్నాయి. కెనాట్ రన్ ఆన్ ప్రిమిసెస్. దీన్ని మీరు ఆన్ ప్రిమిసెస్లో రన్ చేయలేరు. స్నోఫ్లేక్ని మీరు ఆన్ ప్రిమిసెస్లో రన్ చేయలేరు. జస్ట్ సైన్ అప్ అయ్యి మీరు ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ సింపుల్ టర్మ్స్ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే స్నోఫ్లేక్ ఈస్ క్లౌడ్ నేటివ్ డేటా ప్లాట్ఫామ్ అండ్ సాస్ మోడల్. అంటే స్నోఫ్లేక్ అనేది కంప్లీట్గా వన్ ఆఫ్ ద క్లౌడ్ మీద రన్ అవుతుంది. ఈదర్ ఏడబ్ల్యూఎస్, ఎజూర్ ఆర్ జీసీపీలో రన్ అవుతుంది. సో ఇది ఒక డేటా ప్లాట్ఫామ్ అనమాట. అంటే నథింగ్ బట్ డేటా వేర్ హౌస్ విచ్ సపోర్ట్ ఆల్ యువర్ యూజర్స్, ఆల్ యువర్ డేటా. And then we have a SaaS model. Here you are not going to create any infrastructure, or you are not going to install any software, or you are not going to create any environment. You are not going to take care about any security things. Everything will be managed by Snowflake. ఇక్కడ మీరు మేనేజ్ చేయడానికి ఏం ఉండదు. మీరు జస్ట్ మీ అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడమే స్నోఫ్లేక్ పైన. క్లియరా? ఎనీ డౌట్స్ టీమ్? టీమ్ చెప్పాలి, ఏదైనా డౌట్ ఉందా? No, sir. సో దిస్ ఈజ్ మై స్నోఫ్లేక్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలో నేను డేటా సెంటర్స్ పెట్టుకుంటూ వెళ్తే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. సో స్నోఫ్లేక్ వాడి దగ్గర అంత బడ్జెట్ లేదు. సో వీడు ఏం చేశాడంటే కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్, ఎజూర్, జీసీపీ మీద డిపెండ్ అయ్యాడు. ఓకేనా? సూపర్. సో కంప్లీట్గా వీడు ఏం చేశాడు? ఏడబ్ల్యూఎస్, ఎజూర్, జీసీపీ మీద డిపెండ్ అయ్యాడు. అంటే మీరు ఏంటి ఇక్కడ, మీరు ఏదైనా డేటా స్టోర్ చేయాలనుకోండి, ఫిజికల్గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఏడబ్ల్యూఎస్ S3లో స్టోర్ అవుతుంది. ఓకేనా? వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ స్టోరింగ్ ఇన్ స్నోఫ్లేక్ దట్ విల్ బి స్టోర్డ్ హియర్. వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ ప్రాసెసింగ్, డేటాను ప్రాసెస్ చేయడానికి మనకు పవర్ కావాలి కదా, ఒక వర్కర్ ఉండాలి కదా. నథింగ్ బట్ విఎం, వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అగైన్ దిస్ వాజ్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్ EC2 సర్వీస్. మనకి ఏడబ్ల్యూఎస్లో EC2 సర్వీస్ అని ఒకటి ఉంది. ఆ సర్వీస్ని యూజ్ చేసి మనం క్వైరీస్ని ప్రాసెస్ చేస్తాం. ఓకేనా? సో ఇనీషియల్గా స్నోఫ్లేక్ వాడు ఏడబ్ల్యూఎస్తో లాంచ్ చేశాడు. దెన్ హీ అడాప్టెడ్ హిజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎజూర్ అండ్ జీసీపీ. సో ఫస్ట్ వీడు ఏడబ్ల్యూఎస్తో స్టార్ట్ చేసి తర్వాత ఎజూర్కి, జీసీపీకి ఎక్స్పాండ్ చేశాడు అనమాట. సో స్నోఫ్లేక్ ఈజ్ అ క్లౌడ్ డేటా వేర్ హౌస్ ఫౌండెడ్ ఇన్ 2012. Snowflake doesn't have its own infrastructure. It runs either on completely on cloud, either AWS, Azure, or GCP. This means you get the power of this cloud provider without managing any hardware yourself. So ఆ క్లౌడ్లో ఏదైతే పవర్ ఉందో దట్ యూ కెన్ అచీవ్ ఇట్ త్రూ స్నోఫ్లేక్. ఓకే, స్నోఫ్లేక్ రన్స్ ఓన్లీ ఆన్ ఏ ప్రైవేట్ క్లౌడ్. ఇట్ కెనాట్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రిమిసెస్ సర్వర్. దీన్ని మీరు క్లౌడ్లోనే వాడగలరు. మీ ఆన్ ప్రిమిసెస్ సర్వర్లో స్నోఫ్లేక్ని ఇన్స్టాల్ చేయలేరు. ఫుల్లీ మేనేజ్డ్ సాస్. ఓకేనా? సో వాట్ ఈజ్ డేటా ప్లాట్ఫామ్? ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మనకి స్నోఫ్లేక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే,
ఇట్ కెన్ ప్రాసెస్ స్ట్రక్చర్ డేటా. ఇది సేమ్ మన ట్రెడిషనల్ డేటాబేసెస్ ఎలా అయితే స్ట్రక్చర్ డేటాని ప్రాసెస్ చేస్తాయో ఇది అలా కూడా చేయగలదు. నెక్స్ట్ వచ్చేసప్పుడు ఇక్కడ చూడండి, ఇట్ సపోర్ట్ ANSI స్టాండర్డ్స్ ఈక్వల్. ఇది మనకి ANSI స్టాండర్డ్స్ ఈక్వల్ని లేదా మన మార్కెట్లో ఉన్న డేటా వేర్హౌసెస్లో ఉన్న సీక్వల్ కీవర్డ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఎవరికైనా ఆల్రెడీ డేటాబేస్ నాలెడ్జ్ మీద అంటే డేటాబేస్ మీద వర్క్ చేసి ఉంటే దీని గురించి ఐడియా ఉంటుంది. మనకి పోస్ట్ గ్రిస్లో ఉన్న కొన్ని కీవర్డ్స్ ఎంఎస్ సీక్వెల్లో వర్క్ అవ్వవు, ఎంఎస్ సీక్వెల్లో ఉన్న కొన్ని కీవర్డ్స్ ఒరాకిల్లో వర్క్ అవ్వవు, రైట్? ఈ స్నోఫ్లేక్ ఎలా డిజైన్ చేశారంటే మీరు మార్కెట్లో ఏ పాపులర్ డేటా వేర్హౌస్ తీసుకోండి, దానికి రిలేటెడ్ కీవర్డ్స్ మొత్తం మనకి స్నోఫ్లేక్లో సపోర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లిమిట్ ఆఫ్సెట్ అనే కీవర్డ్ ఉంటుంది, అది పోస్ట్ గ్రిస్లో మాత్రమే సపోర్ట్ అవుతుంది, ఎంఎస్ సీక్వెల్లో వర్క్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ మన ఒరాకిల్లో కూడా వర్క్ అవ్వదు. దిస్ విల్ బి సపోర్టెడ్ బై స్నోఫ్లేక్. స్నోఫ్లేక్లో ఆ సీక్వల్ కీవర్డ్స్ అనేవి సపోర్ట్ అవుతాయి. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ట్రై టు మైగ్రేట్ ద డేటాబేసెస్ ఫ్రమ్ పోస్ట్గ్రిస్ టు స్నోఫ్లేక్, ఎంఎస్ ఈక్వల్ టు స్నోఫ్లేక్, ఒరాకిల్ టు స్నోఫ్లేక్. వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ని మైగ్రేట్ చేస్తారు. మైగ్రేట్ చేసేటప్పుడు వాళ్ళకి కంపాటబుల్ ఫీజిబిలిటీ ఉండడానికి, సో ఇట్ విల్ సపోర్ట్ ఆల్ ద ఎస్క్యూఎల్ కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్, as highlighted before, in the Snowflake, we can do ELT, extract, load, and transformation. How? By using this copy command. For near real-time data or for streaming data, I go with the Snowpipe. Okay, here the storage and compute are separated. Okay, next, for scheduling purpose, we have task. For CDC, change data capture purpose, we have a stream. So whatever the data I'm storing, it was encrypted and stored. So it is these are the things we use as a data engineer. Next, it is a RDBMS database, relation database management. అంటే ఏంటి? ఇట్ సపోర్ట్ ఎసిడ్ ప్రాపర్టీ. ఎసిడ్ ప్రాపర్టీ అంటే ఏంటనేది మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, హై లెవెల్ ఆఫ్ కన్కరెన్సీ, యూనిస్టోర్. నెక్స్ట్, ఇట్ సపోర్ట్ నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటా, వీ కెన్ స్టోర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. మనం ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. వాట్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా? సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి డేటా అనేది 3 టైప్స్లో ఉంటుంది: స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ద డేటా విచ్ ఈజ్ ఇన్ రీడబుల్ ఫార్మేట్, లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ మనం చదవగలం కదా, దీన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అని పిలుస్తాం. సెమీ స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి డేటాని మనం కీ వాల్యూ పేరులో స్టోర్ చేస్తాం. దీని గురించి మళ్ళీ సీక్వల్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్, వీటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో మనం స్నోఫ్లేక్లో అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. ఎక్కడ? డేటా లేక్ లోపల. ఓకే, నెక్స్ట్, ఇది రీసెంట్గా వచ్చిన ఫీచర్స్ అనమాట. నౌ స్నోఫ్లేక్ ఈజ్ సపోర్టింగ్ PySpark. We call it as a Snowpark. Okay, for processing huge volume of data. హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన PySpark కాన్సెప్ట్ని కూడా మనం స్నోఫ్లేక్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ అ కార్టెక్స్ ఏఐ. ఓకే, వేర్ వీ కెన్ బిల్డ్ ఏఎంఎల్ మోడల్స్. మనకి దీంట్లో కార్టెక్స్ ఏఐ అని, స్ట్రీమ్లైట్ అనే ఫీచర్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం ఏఎంఎల్ మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు. ఇట్ సపోర్ట్ పైథాన్. పైథాన్ సపోర్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అంటే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ లోడ్ ద డేటా ఇంటూ ఎనీ ఎన్విరాన్మెంట్. మరి ఏ ఎన్విరాన్మెంట్కైనా ఎక్స్ట్రాక్ట్ లోడ్ చేసి డేటాను లోడ్ చేయొచ్చు. లైక్ పాండాస్ లైబ్రరీ వాడి ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తాం. ఓకేనా? లాస్ట్ వన్, డేటా అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ వన్, కనెక్టర్స్ అండ్ డ్రైవర్స్. మనకి జావా కనెక్టర్స్ కానీ లేదా పైథాన్ కనెక్టర్స్ కానీ .NET కనెక్టర్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఆ కనెక్టర్స్ని యూజ్ చేసి మీరు .NET అప్లికేషన్ నుంచి కానీ జావా అప్లికేషన్ నుంచి కానీ డేటాని మనం స్నోఫ్లేక్లో స్టోర్ చేయగలము. ఇట్ సపోర్ట్ యూడిఎఫ్. వాట్ ఈజ్ యూడిఎఫ్? యూజర్ డిఫైన్ ఫంక్షన్. నెక్స్ట్, ఇట్ సపోర్ట్ ప్రొసీజర్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్. వాట్ వీ డూ బై యూజింగ్ దిస్ ప్రొసీజర్స్ అండ్ యూడిఎఫ్? You can do the transformation inside the Snowflake. స్నోఫ్లేక్ లోపల డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి మనం ప్రొసీజర్స్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో కంప్లీట్ సీక్వల్ డేటాబేస్, సెల్ఫ్ ట్యూనింగ్, ఆల్ యువర్ డేటా, ఆల్ యువర్ యూజర్స్, పే ఫర్ యూస్, లైవ్ డేటా షేరింగ్. సో దీంట్లో మీకు ఆల్ యువర్ డేటా, ఆల్ యువర్ యూజర్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో దాని గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి, వాట్ ఈజ్ ఆల్ యువర్ డేటా, వాట్ ఈజ్ ఆల్ యువర్ యూజర్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఒక్కసారి రీడ్ చేయండి. ఆల్ యువర్ డేటా అంటే ఏంటంటే ఇందాక చెప్పే కదా, స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటాని మనం స్టోర్ చేయగలగాలి.
సో స్నోఫ్లేక్ విల్ సపోర్ట్ బోత్ స్ట్రక్చర్ అండ్ సెమీ స్ట్రక్చర్ డేటా. సెమీ స్ట్రక్చర్ డేటాలో మనకి మల్టిపుల్ ఫార్మాట్స్ ఉన్నాయి. జేసన్, ఆవ్రో, పార్కెట్, ఎక్స్ఎంఎల్ ఇలా ఉన్నాయి. వాటిని ఆ టైప్ ఆఫ్ డేటాని కూడా మనం స్నోఫ్లేక్లో స్టోర్ చేయగలం. ప్రొవైడ్ సెంట్రలైజ్డ్ డేటా రిపాజిటరీ ఫర్ ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్. ఏ యూజర్కి అయితే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు ఆ డేటాని రిలేటెడ్ డేటాని యాక్సెస్ చేయగలరు. ఆపరేట్ ఎఫిషియెంట్లీ ఆన్ మల్టీ పెటాబైట్ స్కేల్. సో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని నేను దీని ద్వారా ప్రాసెస్ చేయగలను. వాట్ ఈజ్ ఆల్ యువర్ యూజర్స్? మల్టిపుల్ టీమ్స్ కెన్ క్వైరీ డేటా సైమల్టేనియస్లీ వితౌట్ స్లో డౌన్. అంటే ఒక యూజర్కి 5 మినిట్స్, ఒక యూజర్కి 10 మినిట్స్ ఇలా ఉండదు. అందరికీ ఒకేలాగా రెస్పాన్స్ ఇస్తుంది. సపోర్ట్ అన్లిమిటెడ్ కన్కరెంట్ యూజర్స్. దేర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ యూజర్ క్రియేషన్. మల్టిపుల్ యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి యాక్సెస్ని ప్రొవైడ్ చేయగలం. ఆటో స్కేల్ రిసోర్స్ అప్ అండ్ డౌన్. డేటా లోడింగ్ నెవర్ స్లో డౌన్ your query. Okay, na? So this is it about data platform, and the last one is SaaS. Okay, as highlighted before, you don't need to take care about hardware management. You don't need a software installation. You don't need to maintain any Snowflake. Everything will be taken care by the Snowflake. So we cannot install Snowflake in on-premises. It runs on completely cloud. Here, storage and compute are separated. Due to that, you can process the query easily and independently. So that's it about Snowflake introduction. What is Snowflake? Simple answer. Snowflake is cloud native data platform and SaaS application. ఓకేనా? ఒక్కసారి ఈ పీపీటీని చూస్తూ ఉండండి. ఐ విల్ హ్యావ్ ఎ వాటర్ అండ్ కమ్. నేను వాటర్ దాకా వస్తాను మళ్ళీ. ఓకే, ఒక్కసారి ఈ స్లైడ్ని గో త్రూ అవ్వండి. యా, ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉందా టీమ్? Hi, Pawan. యా, హాయ్ అండి. Actually, I have a doubt regarding this Snowflake. ఇప్పుడు యాక్చువల్గా మనము రిసోర్సెస్ అన్ని AWS కానీ నుంచి కానీ అజూర్ నుంచి కానీ విర్చువల్ మిషన్స్ అట్లా తీసుకుంటాం కదా. అవునండి. ఇప్పుడు అది తీసుకుంటాము, అక్కడి నుంచి అది తీసుకుంటాము, ప్లస్ ADF కూడా అక్కడి నుంచే తీసుకుంటాం కదా. ఏడిఎఫ్ అలా కాదండి. మీకు ఇక్కడ రెండు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ఏడబ్ల్యూఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకౌంట్ రిజిస్టర్ అయినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడతారు కదా. అవును. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ ఎవరిది అంటే ఇది వచ్చేసప్పటికి స్నోఫ్లేక్ వాడి అకౌంట్ అనమాట. సో ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు యాక్సెస్ చేయగలరా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఓకే, ఓకే. మీరు జస్ట్ ఆ క్లౌడ్ ప్రొవైడర్ని రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో స్నోఫ్లేక్ వాడి యొక్క క్లౌడ్ ప్రొవైడర్ రీజియన్ మీద మీకు యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. బట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీకు యాక్సెస్ అవుతుందా అంటే అవ్వదు. ఓకేనా? ఓకే. మీకు రియల్ టైంలో మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వస్తుంది. ఏడబ్ల్యూఎస్ S3 నుంచి మీకు ఫైల్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ S3 అకౌంట్ ఎవరిది అంటే మీ క్లయింట్ ఇది. ఓకే. ఓకే. ఓకే, దిస్ AWS అకౌంట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ యువర్ క్లయింట్ అకౌంట్, దిస్ ఈస్ స్నోఫ్లేక్ క్లౌడ్ అకౌంట్. సో బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. ఓకే. యాక్చువల్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ క్లయింట్ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే మనం ఈ స్నోఫ్లేక్ ఎందుకు చూస్ చేసుకోవాలి? అజూర్ లోనే అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ADF ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఈ స్నోఫ్లేక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలన్న ఆప్షన్ డౌట్ నాది, అంటే ఏం లేదు. ఓకే, ఓకే. యా, మీకు నెక్స్ట్ స్లైడ్లో ఉంటుందండి దాని ఆన్సర్. ఎందుకంటే మనకి క్లౌడ్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది, దాని గురించి మనం స్నోఫ్లేక్ని సెలెక్ట్ చేసుకుంటాం.
ఓకే. 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 యా ఆ సర్వీసెస్ ఏంటనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఓకే. రియల్ టైప్లో యాజ్ హైలైటెడ్ బిఫోర్, యా లెట్ మీ కంటిన్యూ. యాజ్ హైలైటెడ్ బిఫోర్, వీ హ్యావ్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్. By using Snowflake inbuilt objects, I can do ELT as well as streaming. So Snowflake has data warehousing, data lake, data engineering, exchange application, and data science applications. So Snowflake doesn't have its own infrastructure. It completely depends on the cloud provider. Okay. So as highlighted before, here we have storage and computer decoupled. మనకి ఇక్కడ స్టోరేజ్ కంప్యూట్ అనేది డీకపుల్ అయి ఉంటే, ఓకే. సో వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ స్టోరింగ్, ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద స్టోరేజ్ లేయర్. వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ ప్రాసెసింగ్, ఇట్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ ద క్వైరీ ప్రాసెసింగ్ లేయర్. So what is this cloud service? So this is what exactly Snowflake is managing. Snowflake is providing these cloud services. Remaining two layers will be taken care by the cloud provider. ఈ రెండు ఎవరు మేనేజ్ చేస్తున్నారు, లేదా ఈ రెండు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? మీరు సెలెక్ట్ చేసుకున్న క్లౌడ్ ప్రొవైడర్ లైక్ ఏడబ్ల్యూఎస్, ఎజూర్ ఆర్ జీసీపీ. స్నోఫ్లేక్ వాడు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఓన్లీ దిస్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే. ఈవెన్ మీకు బిల్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. మీరు ఒక $100 పే చేశారనుకోండి, దాంట్లో $10 మాత్రమే స్నోఫ్లేక్ వెళ్తాయి, మిగతా $90 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళిపోతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో దాంట్లో $10 మాత్రమే స్నోఫ్లేక్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఫర్ ద క్లౌడ్ సర్వీసెస్. రిమైనింగ్ $90 విల్ బి సెండ్ టు ద క్లౌడ్ ప్రొవైడర్. ఓకే. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ ద స్నోఫ్లేక్? స్నోఫ్లేక్ వాడు మనకి ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు? ద ఫస్ట్ వన్ ఈస్ అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. Second one, infrastructure management. Third one, query parsing and optimization. Fourth one, result cache. Fifth one, metadata management, metadata cache. Sixth one, security. Okay, so as highlighted by sorry, I forgot your name. Okay, మీ పేరు మర్చిపోయండి. బట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ సర్వీసెస్, ఇవి మీకు క్లౌడ్లో లేవు. ఓకే. యూ టేక్ బిగ్ క్వైరీలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ మీకు బిగ్ క్వైరీలో లేదు. అంటే మీరు క్వైరీ ఎలా అయితే రాస్తారో అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, అది రెక్టిఫై చేయదు. బట్ స్నోఫ్లేక్లో మీరు క్వైరీ కనుక తప్పు రాసినా ఇట్ విల్ రెక్టిఫై దట్. మోహన్ గారేనా డౌట్ అడిగింది ఇందాక? ఇంద్ర. యా ఇంద్ర, సారీ ఇంద్ర. సో ఇంద్ర గారు, మీకు ఇప్పుడు బిగ్ క్వైరీ తీసుకోండి. బిగ్ క్వైరీలో క్వైరీ పార్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ లేవు, అంటే ఉన్నాయి. బట్ వన్ కంపేర్ టు స్నోఫ్లేక్ ఇట్స్ వేస్ట్. అంటే మనం స్నోఫ్లేక్తో కంపేర్ చేస్తే అసలు అది దేనికి పనికిరాదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్వైరీ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీక్వెల్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు క్వైరీ ఎలా రాశారంటే, మీరు ఒక 2 టేబుల్స్ని జాయిన్ చేసి ఫిల్టర్ కండిషన్ రాశారు. ఓకేనా? అకార్డింగ్ టు ద పెర్ఫార్మెన్స్ వైజ్ అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలి? ఫిల్టరేషన్ అనేది జాయిన్ బిఫోర్ చేయాలి. బట్ మనం ఇక్కడ ఏం రాసాం? ఫిల్టరేషన్ అనేది ఆఫ్టర్ జాయిన్ రాసాం. తప్ప కదా? తప్పే. బట్ అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. మనం ఎలియాస్ నేమ్ని వేర్ క్లాస్లో వాడలేము. అకార్డింగ్ టు ద డేటాబేస్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్, వీ కెనాట్ యూజ్ ఎలియాస్ నేమ్ ఇన్ ద వేర్ క్లాస్. బట్ యూ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఈజ్ ఇట్ గోయింగ్ టు త్రో ఎనీ ఎర్రర్? నో. Snowflake will correct it while executing. ఎలా? By using this service, query parsing and optimization technique. ఓకే. Okay, this result cache is there in that Redshift as a Databricks, but this is far away. ఇది వీడి ఇస్తున్న ఫీచర్స్ ఎవరు ఇవ్వట్ల రిజల్ట్ క్యాచ్లో. సో దీంట్లో మనకి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో దీంట్లో మనకి డైనమిక్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఉంది. మీరు అదర్ డేటాబేస్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ మెటీరియలైజ్డ్ వ్యూ సింగిల్ టేబుల్ మీద వర్క్ అవుతుంది. బట్ స్నోఫ్లేక్లో మీరు డైనమిక్ టేబుల్ వాడి ఈ మెటీరియలైజ్డ్ వ్యూని మల్టిపుల్ టేబుల్స్ మీద క్రియేట్ చేయొచ్చు. అలా స్నోఫ్లేక్ వాడి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, వేర్ అదర్ కాంపిటీటర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దోస్ సర్వీస్. వీడి దగ్గర బడ్జెట్ లేక కంప్లీట్గా క్లౌడ్ మీద డిపెండ్ అయ్యాడు. కానీ బట్ వీడి ఇస్తున్న సర్వీసెస్ ఫర్ రిలేటెడ్ టు డేటా వేర్ హౌసింగ్ ఏ కంపెనీ ఇవ్వలేకపోతుంది అనమాట. అంటే వీళ్ళని బీట్ చేయలేకపోతుంది. స్నోఫ్లేక్కి ఎవరైనా కాంపిటేటర్ ఉన్నారంటే అది డేటాబ్రిక్స్. డేటాబ్రిక్స్ కూడా సేమ్ స్టోరీ. డేటాబ్రిక్స్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద క్లౌడ్ ప్రొవైడర్. బట్ మార్కెట్లో వీళ్ళిద్దరు ఇస్తున్న ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ వేరే ఏ క్లౌడ్ డేటా పాస్ అప్లికేషన్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. బిగ్ క్వెరీ తీసుకోండి, ఏఎస్ఏ తీసుకోండి, నెక్స్ట్ వాట్ వి కాల్డ్ రెడ్ షిఫ్ట్, ఇవేవి వీటిని బీట్ చేయలేకపోతున్నాయి అనమాట.
because of this service. That is the reason clients are showing much interest towards Snowflake rather than Redshift or BigQuery. BigQuery Redshift కన్నా దీన్ని హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు ఆర్ దీని మీద అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, సో జాబ్ అప్లికేషన్స్ కూడా వీటిపైన ఎక్కువ ఉన్నాయి సార్, అందుకే. యా అవునండి. So instead of throwing an error, it is going to rectify all the errors based on SQL queries కూడా తీసుకుంటే మనం. ఎస్ అండి, అది పార్సింగ్ ఆప్టిమైజేషన్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడు డేటా అనలిస్ట్ పైన రీసెంట్గా జాబ్ వచ్చింది. సో అట్లా అయ్యి నాకు ఎస్క్యూఎల్ పైన తెలుసు, అందువల్ల మీరు చెప్తుంటే అర్థమవుతుంది నాకు దాని గురించి. ఎస్ అండి, సో ఈ ఫీచర్స్ మీకు బిగ్క్వెరీలో దొరకవు. బిగ్క్వెరీలో కానీ రెడ్ షిఫ్ట్లో కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. స్నోఫ్లేక్ వాడు అసలు దీంట్లో ఇంకా ఉంటాయండి. దీంట్లో లోపల మీరు వెళ్తే మైక్రో పార్టిషన్ క్లస్టరింగ్, ఇఫ్ యూ కంపేర్ విత్ బిగ్క్వెరీ నథింగ్. బిగ్క్వెరీ ఈజ్ వేస్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. బట్ ఇన్ ద వీ హ్యావ్ ఇన్ ద స్నోఫ్లేక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. చాలా బాగా చేస్తున్నాడు అనమాట. ఈవెన్ బిగ్క్వెరీ ఈజ్ నాట్ ఏబుల్ టు క్లోన్ దిస్ వన్. బిగ్క్వెరీ వాడు దీన్ని క్లోన్ చేయడానికి కూడా వాడి వల్ల అవ్వట్లేదు. సో దిస్ ఈస్ వెరీ ఫార్ అవే. డేటాబ్రిక్స్ స్నోఫ్లేక్ అనేవి ఎక్కడో కూర్చున్నాయి, టాప్ హిమాలయ పైన కూర్చుంటే బిగ్క్వెరీ రెడ్ షిఫ్ట్ ఏఎస్ ఏవి ఇంకా స్ట్రగుల్ అవుతుంది పైకి ఎక్కడానికి. సో ఐ కెన్ సే ఏదైతే స్టేబుల్ అప్లికేషన్ ఉందో ఎవరైనా దానికే వెళ్తారు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ క్లయింట్స్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అప్లికేషన్ ఇన్ స్నోఫ్లేక్ అండ్ డేటాబ్రిక్స్. రెండింటికి మంచి కాంపిటీషన్ ఉంది డేటా వేర్ హౌసింగ్లో. Yeah. If I'm a product owner, definitely I go either with Snowflake or Databricks. So if I'm building a application, a data analytical application, I go with Snowflake. If I'm a bank or a insurance company, if I have trillions and trillions of records, then I go with the Databricks. So that is a simple fund I will follow. If I'm a business analyst, నేను బిజినెస్ అనలిస్ట్ అయితే క్లౌడ్ డేటా వేర్ హౌస్ని ఇలా చూస్ చేసుకుంటా. రియల్ టైమ్ బిజినెస్ డేటాను ప్రాసెస్ చేయడానికి స్నోఫ్లేక్ ఈస్ ద ప్రిఫరబుల్ వన్. So if I'm building a big data applications like AML applications, so trillions of records process చేయాలంటే Databricks కి వెళ్తా. బట్ both are relatively same. రెండిట్లోనూ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. We cannot differentiate much. Okay, coming back, we'll try to understand these 3 layers. ఈ 3 layers గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. We'll start with storage layer or the compute layer. Okay, so before going into it, how the traditional database will work. ట్రెడిషనల్ డేటాబేస్లో ఏం జరుగుతుందంటే ఒక సర్వర్ ఉంటుంది, ఒకటే స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. అంటే మీకు సి డ్రైవ్ డి డ్రైవ్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క కంప్యూటర్ అనేది అలికేట్ అవుతుంది. సో దట్ దే కెన్ రిట్రీవ్ ద డేటా ఆర్ దే కెన్ ప్రాసెస్ ద డేటా ఆర్ దే కెన్ ఇన్సర్ట్ ద డేటా. దిస్ వి కాల్ ఇట్ యాజ్ షేర్డ్ డిస్క్ ఆర్కిటెక్చర్. ఓకే, సో దీంతో ప్రాబ్లం ఏంటంటే వన్స్ అంటే మనకి స్టోరేజ్ డౌన్ అయింది లేదా ఈ సిపియూ డౌన్ అయింది అనుకోండి, మనం ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేయలేం. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ షేర్డ్ డిస్క్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు షేర్డ్ నథింగ్, ఇక్కడ మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. డేటా అనేది ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఒక సిపియూ డౌన్ అయినా మిగతా సిపియూస్లోంచి మనం డేటాని ప్రాసెస్ చేయొచ్చు. దీన్ని మనం షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అంటాం. మన స్నోఫ్లేక్ ఈ రెండింటిని కలిపి యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. మనకి సింగిల్ స్టోరేజ్ ఉంటుంది, నథింగ్ బట్ షేర్డ్ డిస్క్ ఆర్కిటెక్చర్. ఓకే, మనకి మల్టిపుల్ సిపియూస్ డేటాని ప్రాసెస్ చేస్తాయి, నథింగ్ బట్ షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్. సో దీంట్లో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. ఓకే, ఒక నోడ్ డౌన్ అయినా ఇంకొక నోడ్ ఆ పని చేస్తుంది. ఓకే, దెర్ ఈస్ నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. Each node in the cluster has a portion of data along with the computing power. Add more nodes and it can be scaled horizontally. However, compute storage cannot scale independently. Okay, so this is shared disk architecture. This is shared nothing architecture. ఒకసారి PPT నేను మీకు షేర్ చేస్తాను, గో త్రూ అండి. ఇదంతా చెప్తా కూర్చుంటే చాలా టైం పడుతుంది. We'll directly jump into the Snowflake architecture. As it is following shared disk and shared nothing architecture, we call this as a multi-cluster shared data architecture. దీనికి పెట్టిన పేరు ఏంటంటే హైబ్రిడ్ మల్టీ క్లస్టర్డ్ షేర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇక్కడ మనకి స్టోరేజ్ అండ్ కంప్యూటర్ డీకపుల్డ్, ఈ రెండు మనకి డీకపుల్ అయి ఉంటాయి. ఓకేనా, అంటే మనకి డేటా అనేది ఒకసారి స్టోర్ అవుతుంది. ఓకే, మనకి మల్టిపుల్ సిపియూస్ ఆ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. యా ఇందిరా గారు. పవన్, ఇప్పుడు మనం డీబీటీ తోటి డిపెండెన్సీ ఎందుకు ఉంది స్నోఫ్లేక్ కి? అది చెప్తా అండి. మనం ఇందాక ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ప్రొసీజర్స్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటా ప్రాబ్లమ్స్ అంటే వర్షన్ కంట్రోలింగ్, ఓకే, లీనియేజ్, ఓకే, ఇలాంటివి లేవు. బట్ డీబీటీలో ఏంటంటే మీకు వర్షన్ కంట్రోలింగ్, లీనియేజ్ ఇలాంటివి దొరుకుతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డీబీటీ అనేది ఒక ఓపెన్ సోర్స్ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి.
సో దీంట్లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీ గో విత్ ద డీబీటీ రాదర్ దెన్ స్నోఫ్లేక్ ప్రొసీజర్లు ఏంటంటే మీరు ఒకసారి ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తే లోపల ఉన్న అన్ని లైన్స్ అన్ని క్వైరీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వీ కెనాట్ కంట్రోల్ దట్, అంటే ఈ పర్టికులర్ టేబుల్లోకి లోడ్ అవ్వాలి, ఈ టేబుల్లోకి లోడ్ అవ్వకూడదు, ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయలేం. బట్ డీబీటీలో మీకు ఆ లీనియేజ్ అనేది ఉంటుంది, ఆ డాక్స్ ఉంటాయి, డాక్స్ ప్రకారం మీరు చూసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకేనా? యా. Yeah. So we'll understand layer by layer. We'll start with storage layer. So whatever the data I'm inserting or I'm storing, it will be stored in the AWS. AWS S3 లో స్టోర్ అవుతుంది. ఓకేనా? When you load data from files or if you are inserting a row into the Snowflake table, Snowflake automatically transform and optimize the data using its property storage architecture. Here what exactly it means. సో ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో నేను స్నోఫ్లేక్లోకి డేటాని ఇన్సర్ట్ చేశాను. ఎక్కడ స్టోర్ అవుతుంది ఫిజికల్గా? ఏడబ్ల్యూఎస్లో స్టోర్ అవుతుంది. సో ఏడబ్ల్యూఎస్లో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ ఇన్సర్టెడ్, ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రో పార్టీషన్స్. అంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కదా, ఇది జూమ్ ఇన్ చేద్దాం. ఇది ఫిజికల్గా ఇక్కడ స్టోర్ అవుతుంది కదా. సో ఏడబ్ల్యూఎస్లో ఏమవుతుందంటే, పవన్ అనే యూజర్కి ఒక బకెట్ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? నాకు ఒక బకెట్ అనేది అసైన్ అయింది. ఓకే, సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ టేబుల్ కాల్డ్ కస్టమర్. ఇప్పుడు నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఏమని? కస్టమర్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. ఫిజికల్గా ఏం క్రియేట్ అవుతుందంటే, ఫోల్డర్ వాజ్ క్రియేటెడ్. ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. నా నేను ఏం చేశాను అంటే, ఒక 1,00,000 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశాను. వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద టేబుల్, ఇట్ వాజ్ స్టోర్డ్ ఇన్ ద ఫైల్స్. మనకి ఇన్సర్ట్ చేసిన డేటా ఎలా స్టోర్ అవుతుందంటే, ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ఈ ఫైల్స్ని ఏమని పిలుస్తారంటే, దిస్ ఫైల్స్ వి కాల్ ఇట్ యాజ్ మైక్రో పార్టీషన్స్. వీటిని ఏమని పిలుస్తారు? మైక్రో పార్టీషన్స్ అని పిలుస్తారు. వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద స్నోఫ్లేక్ టేబుల్, ద డేటా ఈస్ divided into micro partitions which are contiguous unit of storage. These partitions are automatically created and managed by Snowflake. You don't have to define them. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 1 lakh రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశా. 1 to 1 lakh రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశా. ఏ రికార్డు ఏ ఫైల్లో స్టోర్ అవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్నోఫ్లేక్ విల్ డిసైడ్ దట్. అంటే ఇక్కడ ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవ్వాలి, ఏ డేటా ఏ ఫైల్స్లో కూర్చోవాలనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే, స్నోఫ్లేక్ వాడు డిసైడ్ చేస్తాడు. మీకు ఈ ఏడబ్ల్యూఎస్ S3కి యాక్సెస్ ఉందా? నో, యూ కెనాట్ యాక్సెస్ దట్. దీన్ని మీరు మేనేజ్ చేయలేరు. దీని లోపల ఉన్న డేటా చూడాలంటే స్నోఫ్లేక్లో ఎస్క్యూఎల్ క్వైరీ యూజ్ చేసి చూడాలి తప్ప మీరు ఈ స్టోరేజ్ లేయర్ని యాక్సెస్ చేయలేరు. దీంట్లో ఏ ఫైల్ ఎలా క్రియేట్ అవ్వాలి, ఏ ఫోల్డర్ ఎలా క్రియేట్ అవ్వాలి, ఈ కంట్రోల్ అంతా మీకు ఉండదు. దట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద స్నోఫ్లేక్. ఈ పాయింట్ ఓన్లీ ఇప్పుడు క్వైరీ అంటే మనం ఓన్లీ టేబుల్ వరకే చూస్తాం, కానీ వి కాంట్ సీ ఈ పార్టీషన్ అనేది మనం చూడలేము. అంతే కదా? చూడలేమండి, ఆ కంట్రోల్ మనకు ఉండదు. ఓకేనా? యా, ఇది క్లియర్ కదా? ఈ పాయింట్ క్లియర్ కదా? సో నేను ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తానో ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? AWS S3లో ఇన్సర్ట్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? మైక్రో పార్టీషన్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక, ఒక 1 lakh రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. ఏ ఫైల్లో ఏ డేటా ఇన్సర్ట్ అవ్వాలనేది ఎవరు డిసైడ్ అవుతారు? స్నోఫ్లేక్ వాడు డిసైడ్ అవుతున్నాడు. ఎలా డిసైడ్ అవుతున్నాడు అంటే, హీ విల్ టేక్ వన్ పర్టికులర్ కాలం. వీడు ఒక కాలంని తీసుకుంటాడు. ఓకే, ఇట్ మే బి ఐడి, ఇట్ మే బి ఏ డేట్, ఓకే, ఇట్ మే బి సమ్ అదర్ కాలం. మోస్ట్లీ స్నోఫ్లేక్ వాడు హై ప్రయారిటీ దేనికి ఉంటుంది అంటే, డేట్ కాలమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. అంటే మీకు రియల్ టైంలో డేటా ఫిల్టరింగ్ కానీ జాయినింగ్ కానీ డేట్ కాలం మీద జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాడు మెంటల్గా డేట్నే ఫిక్స్ అవుతాడు. డేట్ కాలం ఉంటే డేట్కి వెళ్తాడు, డేట్ కాలం లేకపోతే ఐడి కాలంకి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు రీజియన్ కాలంని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు పార్టీషన్స్ ఎలా చేస్తున్నాడో చూడండి. ఆల్ ద US రికార్డ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ పార్టీషన్, ఆల్ ద యూరోప్ రికార్డ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ పార్టీషన్, ఆల్ ద AP రికార్డ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ పార్టీషన్. సో ఇలా మీకు పార్టీషన్స్ డివైడ్ అవుతాయి బేస్డ్ ఆన్ వన్ పర్టిక్యులర్ కాలం. ఇక్కడ మనం ఈ కాలంని డిఫైన్ చేయగలమా? చేయలేము. వాడికి ఉన్న బ్రెయిన్ యూజ్ చేసి డేట్ కాలమ్స్ ఉంటే డేట్ కాలమ్స్కి, ఐడి కాలం ఉంటే ఐడి కాలంకి, లేదా పర్టికులర్ డిస్క్రిప్షన్ కాలం ఉంటే ఆ కాలం బేసిస్ మీద పార్టీషన్ అనేది చేస్తాడు.
ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎక్స్ప్లిసిట్లీ దెన్ యూ నీడ్ టు యూజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ క్లస్టరింగ్. దాని గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. Okay, next. So whatever the data I have inserted, it was inserted into the Snowflake table, which means it is storing in the S3 bucket. Okay, how it is storing? It is storing in the form of partitions. సో ఏ పార్టీషన్లో ఏ డేటా ఉండాలనేది ఎవరు డిసైడ్ చేస్తాడు? స్నోఫ్లేక్ వాడు డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్ స్టెప్, ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మన ఈ ఫైల్లోకి జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, ఈ ఫైల్లోకి జూమ్ ఇన్ చేద్దాం. ఎజ్యూమ్ దిస్ ఈజ్ మై పార్టీషన్. ఓకే, ఈ పార్టీషన్స్లో మనకి బ్లాక్స్ ఉంటాయి. ఏముంటాయి? బ్లాక్స్. ఎజ్యూమ్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 3 columns, ID, name and phone number. Okay, so you have inserted a record like this, 1 Pawan, this is the phone number. Next, 2 Sai, this is the Sai phone number. Now how this data will be stored in partition? ఈ డేటా పార్టీషన్ ఎలా స్టోర్ అయిందంటే ID columns will be stored in one block, అంటే 1 2 ఒక బ్లాక్లో స్టోర్ అవుతాయి. నేమ్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ బ్లాక్, పవన్ సాయి. నెక్స్ట్ ఫోన్ నంబర్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ బ్లాక్. ఈ ఫైల్స్ లోపల మనకి బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్లో నాకు డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? కొలమినరీ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. సో మైక్రో పార్టీషన్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కొలమినరీ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. So in the micro partition we have blocks like column names, ID, name, age, region. So your data will be stored in a columnary format. Columns ఉన్న డేటా అనేవి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ ఇట్ వాస్ కంప్రెస్డ్. సో తర్వాత ఏమవుతుందంటే కంప్రెస్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ columnary format? Snowflake store data in a columnary format that allow for high efficiency comparison and faster query performance, ఎస్పెషల్లీ ఫర్ అనలిటికల్ వర్క్లోడ్. ఓకే, 1 minute నేను క్లాస్ ఎక్స్టెండ్ చేస్తా. ఈజ్ ఇట్ వర్క్ ఫర్ యూ? మీకు ఒక 15 minutes కొంచెం ముందుకు వెళ్తా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇఫ్ నాట్ ఐ విల్ ఎండ్ అప్ ఎట్ 9. చెప్పాలి, ఏదైనా డౌట్ ఉందా? ఫోన్ 9 రేపు డిస్కస్ చేయడం అవదా? ఓకే అండి, అయితే మనం ఎగ్జాక్ట్గా 9 o'clock ఎండ్ చేద్దాం. ఓకేనా? ఓకే. యా, షూర్. సో మనం జస్ట్ స్టోరేజ్ లేయర్ వరకు డిస్కస్ చేసి ఎండ్ చేద్దాం. రేపు మిగతా 2 layers గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ ఇన్సర్టెడ్ ఇట్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ద కొలమినరీ ఫార్మాట్. అంటే ఈ కాలమ్ వాల్యూస్ అని ఒక చోట, నేమ్ వాల్యూస్ ఒక చోట, కంట్రీ వాల్యూస్ ఒక చోట, డేట్ వాల్యూస్ ఒక చోట, అంటే బ్లాక్లో ఫామ్ అవుతుంది. యాజ్ హైలైటెడ్ బిఫోర్, ఇట్ గివ్ హై ప్రయారిటీ. అంటే మనకి ఇది ఎలా పార్టీషన్ జరుగుతుందంటే మోస్ట్లీ ఇన్ ద డేట్ కాలమ్స్. అంటే November 2 వాల్యూస్ ఒక చోట, 3-2 ఒక చోట, 3-4 ఒక చోట, 4-5 ఒక చోట, ఇలా డేట్ బేసిస్ మీద మోస్ట్లీ డేట్నే ప్రిఫర్ చేస్తుంది అనమాట. డేట్ బేసిస్ మీద కొలమినరీ ఫార్మేట్లో అరేంజ్ అవుతాయి. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్ గెట్ కంప్రెస్డ్. మనకి మార్కెట్లో మల్టిపుల్ కంప్రెషన్ టెక్నిక్స్ ఉన్నాయి. డిక్షనరీ ఎన్కోడింగ్, రన్ లెంత్ ఎన్కోడింగ్, డెల్టా ఎన్కోడింగ్ అని. సో మోస్ట్లీ వాడికి నచ్చిన టెక్నిక్తో వాడు ఎన్కోడింగ్ అనేది చేస్తాడు. సో యూజువలీ మైక్రో పార్టీషన్స్ అనేవి 50 to 500 MB అన్కంప్రెస్డ్ ఫార్మేట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కసారి మళ్ళీ గో త్రూ అవుదాం. సో ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ రికార్డ్స్. నేను టేబుల్లో కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. ఈ రికార్డ్స్ ఏమవుతాయి? ముందు మైక్రో పార్టీషన్స్ కింద డివైడ్ అవుతాయి. ఎలా? ఒక కాలం బేస్ చేసుకుని, అంటే ID 1 to 100 ఒక పార్టీషన్, 100 to 200 ఒక పార్టీషన్, 300 to 400 ఒక పార్టీషన్లో స్టోర్ అవుతాయి. దెన్ వాట్ విల్ హ్యాపెన్? దిస్ విల్ బి రీఅరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలమినరీ ఫార్మాట్. అంటే ID మొత్తం ఒక బ్లాక్లో, ఒక బ్లాక్లో, ఫోన్ నెంబర్ మొత్తం ఒక బ్లాక్లో స్టోర్ అయ్యి ఫైనల్లీ ఇట్ గెట్ కంప్రెస్డ్. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ స్టోరేజ్ లేయర్. యా, యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్ నౌ. సో క్లియర్? ఒక్కసారి పీపీటీని రీడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes సెషన్ ఎండ్ చేద్దాం. ఇఫ్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ విల్ డిస్కస్. హలో, నాగేంద్ర, ఎనీ డౌట్స్? ఇప్పుడు ఎస్క్యూఎల్ అనేది అన్ని కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలండి, లేకపోతే మీరు అన్నట్టు కొన్ని కాన్సెప్ట్ మీద ఐడియా ఎస్క్యూఎల్ అండి. ఎస్క్యూఎల్, మీకు ఎస్క్యూఎల్ చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిటీ వరకు వస్తే చాలు. ఓకే, ఫిల్టరేషన్, సార్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫంక్షన్స్, జాయింట్స్, సిటీ, వీటి వరకు బాగా నేర్చుకోవాలి.
నేను ఇచ్చిన వీడియోస్ ఎక్కువ టైం పట్టవండి. కూర్చుంటే 1 అవర్‌లో 1 అవర్‌లో అయిపోతాయి. నేను కూడా మీకు ఎస్‌క్యూఎల్ సెషన్స్ తీసుకుంటా. బట్ నాట్ కంప్లీట్‌లీ బేసిక్స్. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయను. కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో చెప్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ బాగా హైలైట్ చేస్తాను. సో, కొంచెం ఆ వీడియోస్ కంప్లీట్ చేసేయండి. ఓకే. ఇది ఓకేనా? 2 మంత్స్ అండి డ్యూరేషన్ ఇది? 2 మంత్స్ ఉంటుందండి. మీకు దీంట్లో ఎస్‌క్యూఎల్, స్నోఫ్లేక్, డీబీటీ, ఏడీఎఫ్ అండ్ ఎయిర్‌ఫ్లో, పైథాన్ కవర్ అవుతాయండి. ఓకే. మీకు రియల్ టైమ్ ఏవైతే కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయో వాటి వరకు మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. దీని మెయిన్ టార్గెట్ జాబ్ మీకు జాబ్ కొట్టడం. మీతో జాబ్ క్రాక్ చేయడమే దీని మెయిన్ ఎజెండా. ఓకే. మార్కెట్‌లో దేనికైతే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయో వాటి మీద ఈ కోర్స్ అనేది వెళ్తుంది. ఓకే. యాహ్! థాంక్స్ అండి. ఇప్పుడు ఒక్కసారి పైథాన్ అనేది కూడా యాహ్! త్రూ ఆహ్, త్రూ అవుట్ అంటే మెయిన్ కాన్సెప్ట్. అంటే పైథాన్ దేనికి అంటే అండి, మీకు పైథాన్‌లో పాండాస్ అనే లైబ్రరీ ఉంటుంది. అది నేర్చుకోవాలి. పర్పస్ ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ పైథాన్ అనేది మనం ఎయిర్‌ఫ్లోలో వాడతాం డాక్స్‌ని క్రియేట్ చేయడానికి. సెకండ్ వచ్చేసప్పటికి మీరు ఇన్ కేస్ ఎజూర్‌లో గానీ, వేరే ఎన్విరాన్మెంట్స్‌లో వర్క్ చేసేటప్పుడు మీకు స్నోఫ్లేక్‌లోని డేటాని ఎజూర్‌లోకి ఫైల్స్ ఫార్మాట్‌లో లోడ్ చేయాల్సి రావచ్చు. లోడ్ చేయాల్సి రావచ్చు. ఆ టైంలో మీరు పాండాస్ లైబ్రరీ వాడి ఎక్స్ట్రాక్ట్ లోడ్ చేస్తారనమాట. అంటే స్నోఫ్లేక్ టేబుల్‌లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మన ఎజూర్‌లోకి లోడ్ చేసి రావచ్చు. ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్. ఇలాగే వర్క్ అవుతాయి. కరెంట్ మార్కెట్ బిజినెస్ పైప్‌లైన్స్ ఇలాగే వర్క్ అవుతాయి. సో, అందుకని మీరు పైథాన్ నేర్చుకోవడం కూడా మ్యాండేటరీ అయింది. ఇప్పుడు స్నోఫ్లేక్‌లో లాస్ట్ ఇయర్ వరకు నేను పైథాన్ ఎప్పుడూ చెప్పలేదు. బట్ ఈ బ్యాచ్‌కి నేను పైథాన్ అనేది చెప్తున్నాను. ఓకే. ఓకేనండి. బ్యాచెస్ 2 టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 8-9, ఈవినింగ్ సేమ్ 8-9 ఉంటుంది. మీ ఫీజిబిలిటీ బట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. అంటే ఆఫ్‌లైన్ కూడా ఉంటుందండి జస్ట్ ఆఫ్‌లైన్ మార్నింగ్ ఒకటే ఉంటదండి. ఈవినింగ్ కష్టమండి. ఓకే. యాహ్! థాంక్స్ అండి. ఓకే. ఓకే. థాంక్ యూ. ఇది మీ లొకేషన్ ఎక్కడ సార్? హైదరాబాదా? ఇది జేఎన్‌టీయూ ఆపోజిట్ అండి. నందిని రెసిడెన్సీ ఎయిర్‌టెల్ ఆఫీస్ పైన ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే. యాహ్! మీకు లొకేషన్ కిరణ్ షేర్ చేస్తా. కిరణ్‌కి ఒకసారి లొకేషన్ షేర్ చేయమంట. యాహ్! ఓకే. యాహ్! Hi, థాంక్స్ Pawan. అండి. ఇది కంప్లీట్లీ సారీ కంప్లీట్‌లీ కంప్లీట్లీ ఎస్‌క్యూఎల్ పైనే ఉంటుందా? అంటే ఐ మీన్ రిలేటెడ్ టు డేటాబేసెస్ మోస్ట్‌లీ గురించేనా? మోస్ట్‌లీ ఎస్‌క్యూఎల్ అండి. మీకు పైథాన్ కూడా కవర్ అవుతుంది. పైథాన్‌లో పాండాస్ కూడా ఇంపార్టెంట్ అండి. అవునవునవునవును. అదొక 10 అంటే డేస్ కూడా చెప్తానండి. ఓన్లీ అవును, స్నోఫ్లేక్స్ పైథాన్ లో ఏడబ్ల్యూలో కూడా పాండాస్ వస్తాయా వాడతామా? జాబ్స్? పైస్పార్క్ వాడతామా? ఇంద్ర అంటే 1 మినిట్. ఇప్పుడు పాండాస్ ఇంద్ర 1 మినిట్. విల్ గో వన్ బై వన్. శశాంక్ విల్ కంప్లీట్. సో, అంటే కంప్లీట్లీ డిఫరెంట్ టు పైథాన్, ఎస్‌క్యూఎల్ అండ్ స్నోఫ్లేక్స్ పైనే స్నోఫ్లేక్ జాబ్స్ కంప్లీట్‌లీ కొట్టొచ్చా ఎట్లా? స్నోఫ్లేక్ కంప్లీట్‌లీ సీక్వల్ అండి. ప్రెజెంట్ మార్కెట్‌లో ఓన్లీ స్నోఫ్లేక్ మీద జాబ్స్ లేవు. కన్ఫర్మ్‌గా మీరు డీబీటీ నేర్చుకోవాలి. స్నోఫ్లేక్ విత్ డీబీటీకి ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ నేను రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో ఓన్లీ స్నోఫ్లేక్ విత్ డీబీటీ మీద వెళ్తుండే వితౌట్ పైథాన్. ఓకే. ఈదర్ యూ నీడ్ టు లెర్న్ ఏడీఎఫ్ యాస్ వెల్ యాస్ ఎయిర్‌ఫ్లో. ఈ 2 లేకపోతే ఇంటర్వ్యూ అనేది ముందుకు తీసుకెళ్ళట్ల. నేను 2, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. వాడు ఓపెనింగ్‌లో స్నోఫ్లేక్ విత్ డీబీటీ అని చెప్తున్నాడు. బట్ ఏడీఎఫ్ ఎయిర్‌ఫ్లో మీద మ్యాండేటరీగా క్వెషన్స్ పడుతున్నాయి. సో, పైథాన్ కూడా వాడు క్వెషన్స్ అడుగుతున్నాడు. సో, ఇవి కూడా ఇంకా అయిపోయినట్టే. స్నోఫ్లేక్‌లో మీరు కంపల్సరీ పైథాన్ కూడా నేర్చుకోవాలి. బట్ ఇఫ్ యూ ఆర్ రియల్ టైమ్‌లో మీరు స్నోఫ్లేక్ మొత్తాన్ని సీక్వెల్ త్రూనే హ్యాండిల్ చేస్తారు. ఓకే. కానీ ఇంటర్వ్యూ బేసిస్‌లో పైథాన్ అవి గూడా పైథాన్ అడుగుతున్నారు. అడుగుతున్నారు. యాహ్! అండి. ఏడీఎఫ్ ఎయిర్‌ఫ్లో పడుతుంది. డీబీటీ అంటే ఏందండి అది? ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్ అండి. మనకి ప్రొసీజర్స్ ఉంటాయి కదా! ఎస్‌క్యూఎల్‌లో. అవునవును. ఓకే. మనకి స్నోఫ్లేక్‌లో కూడా ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి రీప్లేస్‌మెంట్‌గా డీబీటీ వాడుతున్నారు. దీంట్లో లీనియేజ్ అని ఒక ఆప్షన్ ఉంటది. మెయిన్ హ్మ్. లీనియేజ్ వెర్షన్ కంట్రోలింగ్ గురించి డీబీటీ ఓకే. ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీంట్లో ఓకే. ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ ఏదో ఒకటి తెలుసుకుంటే సరిపోతుందా అండి? అంటే లైక్ డేటా స్టోరింగ్‌కి. ఏంటండి? మనకి స్నోఫ్లేక్స్‌లో ఏడబ్ల్యూఎస్ ద్వారా గానీ, అజూర్ ద్వారా గానీ వాడతాం గదా! అవునండి. సో, ఏదో ఒకటి తెలుసుకుంటే సరిపోతుందా? అంటే ఏదో ఒక దానిపై గ్రిప్ ఉంటే ఏడీఎఫ్ కానీ, సరిపోతుందా? ఎయిర్‌ఫ్లో గానీ తెలుసుకుంటే సరిపోద్దా అంటున్నారండి? అవునండి. అంటే మనం రియల్ టైమ్‌లో 2 కూడా వాడకపోవచ్చండి. కంట్రోలర్ వాడొచ్చు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూలో మనకు ఓపెనింగ్స్ ఏడీఎఫ్ మీద కొన్నున్నాయి. ఎయిర్‌ఫ్లో మీద కొన్నున్నాయి. సో, 2 ఓకే. నేర్చుకోవడం కరెక్ట్ అనమాట. అంటే మనం జాబ్ కొట్టాలంటే మనకి ఎంత ఎక్కువ తెలిస్తే అన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. సో, 2 మ్యాండేటరీగా నేర్చుకోవడం అనేది మా ఒపీనియన్ అండి మీకిచ్చేది. ఓకే. అంటే ఇంకోటి స్నోఫ్లేక్స్ అనగానే ఏడబ్ల్యూఎస్ ద్వారా గానీ, అజూర్ ద్వారా గానీ వాడొచ్చు కదా! అంటే డేటా స్టోరింగ్ జేయొచ్చు కదా! అవునండి. సో, అవునండి. దేనిపైన గ్రిప్ ఒకదానిపైన పెట్టుకుంటే సరిపోతుందా? అంటే ఐ మీన్ ఆ కాన్సెప్ట్స్ పైన అంటే ఏడబ్ల్యూఎస్ మీకు కానీ, క్లౌడ్ ఒకటొస్తే ఏడబ్ల్యూఎస్ మిగతా కానీ. 2 వచ్చినట్టే అండి. మీకు ఒకటొస్తే ఒక 2 వచ్చేసినట్టే. ఓకే. 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 లేదండి సంజయ్ గారు. 3 డేస్ ఫ్రీ సెషన్ ఉంటుందండి. మీకు ఫోర్త్ డే నుంచి ఎస్‌క్యూఎల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా
బ్యాచ్ అనేది ఆగదు. ఐ నో మీకు లాస్ట్ వీక్ అటెండ్ అయ్యారు కానీ లాస్ట్ వీక్ కొంచెం మనకు అటు ఇటు అయింది కాబట్టి ఈ బ్యాచ్ని మెర్జ్ చేసి మీకు కంటిన్యూ చేస్తానండి. Okay. సారీ అండి, అది అది కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. Yeah. I have been informed that from today onwards, paid batch will be start. So అంటే కొంచెం బ్యాచ్ అటు ఇటు అయిందండి ఫస్ట్ బ్యాచ్, అందుకని ఇది ఒక 3 ఫ్రీ సెషన్స్ ఉంటాయి, తర్వాత నుంచి మీకు పెయిడ్ బ్యాచ్ కంటిన్యూ అవుతుందండి. okay. కొంచెం మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది, ఈ 3 days అడ్జస్ట్ అవ్వండి, తర్వాత మీకు బ్యాచ్ ఎక్కడ ఆగదు. అది కోర్స్ ఫీజు ఎంత అండి? అది మీకు ఒక్కసారి కిరణ్ కాల్ చేసి మాట్లాడతానండి. కిరణ్ మీతో మాట్లాడతాను. ఓకే. ఆఫ్టర్ 2 months ప్లేస్మెంట్ కదా? ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఓకే. యా సూపర్. యా సో యా ఇంద్ర ప్లీజ్. పవన్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పాండాస్ అనేది లిమిటెడ్ డేటా వర్కే కదా, అది హ్యాండిల్ చేయగలవు. సో అదే హ్యూజ్ చెప్తుంది డేటా ఉంటే PySpark పైథాన్ పైస్పార్క్ అంటే మీరు పాండాస్ పైస్పార్క్ ఓకే. స్పైస్పార్క్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్ దగ్గర వాడతారు. ఎలా అయితే మనకి డీబీటీ ఉందో సేమ్ అలాగే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ లోడ్ చేయడానికి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టేబుల్లో ఓన్లీ ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, దానికి నేను పైస్పార్క్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా, జస్ట్ నాకు అక్కడ ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేయాలి. ఓకే, అలాంటి టైమ్స్లో కూడా మనకి అండ్ ఎక్స్ట్రాక్ట్ లోడ్ చేయడానికి వాడతారు. ఇంకోటి ఏంటంటే పైస్పార్క్కి క్లస్టర్స్ అనేవి ఎక్కువ కాస్ట్ అవుతాయి. పాండాస్ ఏంటంటే మినిమంలో మనం దాన్ని బిట్స్ కింద కూడా చేయొచ్చు. సో లో వాల్యూమ్ ఆఫ్ డేటాకి పాండాస్, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాకి పైస్పార్క్కి వెళ్తారనమాట. పాండాస్ని ట్రాన్స్ఫర్మేషన్స్కి వాడరు, పైస్పార్క్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ లోడ్కి వాడతారు. ఇప్పుడు స్నో స్పార్క్ వచ్చింది కదా, అవును స్నో పార్క్, అవును అది రియల్ టైం దేనికి యూజ్ చేస్తారు అదే బేసికల్ గా? సేమ్ స్నోపార్క్ నథింగ్ బట్ పైస్పార్క్ అనమాట. పైస్పార్క్ మీద వాడు ఓన్ ఒక ఏపీఐని ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసి దానికి స్నోపార్క్ అని పెట్టాడు. సేమ్ 99.99% అది పైస్పార్కే, బట్ వాడు ఓన్ ఏపీఐ ఉంటుంది అనమాట. అంటే వాడు కొన్ని ఉంటాయి అనమాట, అంటే కొన్ని కీవర్డ్స్ వాడతాడు అనమాట పైస్పార్క్తోనే, అందుకని దానికి స్నోపార్క్ అని పేరు. సిమిలర్ టు అంటే అది పైస్పార్కే, జస్ట్ వాడు కొన్ని ఏపీఐస్ చేంజెస్ చేసి వాడు ఓన్ వర్షన్లో రిలీజ్ చేశాడు స్నోపార్క్ అని. ఇప్పుడు ఎస్క్యూఎల్ని స్నో సీక్వల్ అంటాం, ఓకేనా. సో నీకు నార్మల్ సీక్వల్కి స్నో సీక్వల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు కదా, సేమ్ ఇదే స్టోరీ. వాడు పైస్పార్క్ని స్నో పార్క్ అని చెప్పి రిలీజ్ చేశాడు, ఏపీ అనమాట. అదొక ఫ్రేమ్ వర్క్ సిమిలర్గా ఉంటుంది, చాలా చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి కీబోర్డ్స్లో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ పవన్. యా థ్యాంక్స్ అండి. సంజయ్ గారు ఒక 3 days అండి, బేర్ విత్ మీ, మీకు థర్స్డే నుంచి మీకు కంటిన్యూ అయిపోతుంది. Oh, okay. అంటే ఐ విల్ టాక్ 1-to-1, మీతో ఒకసారి 1-to-1 మాట్లాడతాను. So, sure. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ టీమ్.